తినేతందుకు ఓ కస్టమర్ ఆర్డర్ చేసిండట చికెను. ఇక కూరల బల్లి కనబడుతోటి ఒక్కసారి షాక్ అయిండట. షీ పాడువాడా చికెన్ ఆర్డర్ ఇస్తే గిట్ల బల్లిని పట్టుకొచ్చిర్రేందని ఫుల్లుగా గరమైండట. ఏందయ్యో గిట్ల చేస్తుండ్రు, గిట్లనే పెడతారు, ఇదేం లెక్క, ఎంతమంది తిన్నారో గిది, అలా పాండలకేమన్నైతే మీరేనా అని మాట్లాడితే ఇక నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండట. చేసిందే తప్పు మరి మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడుతూకుంటాడు వచ్చిన కస్టమరు. ఇక 100 నంబర్కు ఫోన్ కొట్టేటాళ్ళకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక ముచ్చట ఎరక వేసుకున్నారట. అక్కడికి వచ్చిన అధికారులు దాబాల కూలిపోయిన చికెను, పాడుబడ్డ మాంసం ఇక అవన్నీ చూసిండ్రట. అంటే అర్రల పోయి చూస్తే అస్సలు చక్కగలేదట. మొత్తం ఆగమాగం దింగాన దింగాన. ఇక చూడుండ్రి ఓ త్యాప. చూసి రానలా జనాల పానలతోటి ఎట్లా శలగాటమాడుతుండ్రో ఓటలు నడిపేతోళ్ళు. డాబాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ముచ్చట తెలిసిన పబ్లిక్ అంతా అనుకత్తాన్రు. దినం హోటళ్లల్లా దాబాలల్లా సక్కమైన బువ్వనే పెడతలేరు, ఆగమాగం పెడతాన్రు. ఇక అధికారులు సుతాగ్గి దీని మీద నిఘా గట్టిగా పెట్టాలి, మీ భయం ఉంటే గిసొంటి తింది ఎందుకు పెడతారని జనాలు మండిపడుతుండ్రు.